ప్లే స్టోర్లో చాలా సేపటి నుంచి యాప్ డౌన్లోడింగ్ పెట్టినా కూడా ఆ యాప్ డౌన్లోడ్ అవ్వడం లేదా దీనికి ప్రధాన కారణాలు ఏంటో ఈ చిన్న వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు స్మార్ట్ టెక్నాలజిస్ట్. ఫస్ట్ ఈ ప్లే స్టోర్లో మన యాప్స్ డౌన్లోడ్ కాకపోవడానికి ప్రధాన రీజన్ వచ్చేసి స్టోరేజ్ ప్రాబ్లం అనేది మన మొబైల్స్లో అనేది కొన్ని 32 GB ఇక 128 GB ఇలా అనేది ఉంటుంది కదా. అది స్టోరేజ్ ఫుల్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. దాన్ని చెక్ చేసుకోవడానికి మనం ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి మన డేటా అనేది కనెక్టివిటీ, వైఫై కనెక్టివిటీ ఆర్ మొబైల్ డేటా కనెక్టివిటీ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇది కనెక్టివిటీ లేకపోయినప్పుడు అందువలన అది సిగ్నల్ రాకపోవడం వల్ల అది డౌన్లోడ్ అవ్వడానికి లేట్ పడుతుంది. ఇంకా థర్డ్ రీజన్ వచ్చేసి అప్డేటెడ్ ప్రాబ్లం. కొన్ని మొబైల్స్ అనేది అప్డేట్ పడుతుంటాయి. వాటిని అప్డేట్ చేస్తూ ఉండడం వల్ల అవి అప్డేట్ లేకపోవడం వల్ల కూడా యాప్స్ డౌన్లోడ్ అవ్వనే అవ్వవు. ఇంకా ఫోర్త్ రీజన్ వచ్చేసి మెనీ డౌన్లోడర్స్ అనేది పెండింగ్లో ఉండడం వల్ల మీరు పెట్టిన యాప్ అనేది దానికి టైం లేక అది అవన్నిటిని డౌన్లోడ్ అయిన తర్వాత లాస్ట్గా అనేది డౌన్లోడ్ అవుతుంది. మనం ఒక ఆర్డర్లో పెట్టాలి కదా, ఫస్ట్ మనం ఏదైతే ఇచ్చామో దాన్నే తీసుకుంటుంది మొబైల్ అనేది. ఇది ఒక సిస్టమ్ కాబట్టి లాస్ట్కి వచ్చిన దాన్ని లాస్ట్కే తీసుకుంటుంది. కాబట్టి మనకి లాస్ట్కి పెట్టినాం కాబట్టి అది కొద్దిగా టైం పట్టుకుంటుంది. కాబట్టి మెనీ డౌన్లోడింగ్స్ అనేది ఉండకూడదు. అంతేకాకుండా టైం లైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఇండియాలో ఒక టైమింగ్ అనేది ఉంటుంది 24 hours, అక్కడ యూఎస్లో ఒక టైమింగ్ అనేది ఉంటుంది, వేరే కంట్రీలో వేరే టైమింగ్ ఉంటుంది. కొన్నిసార్లు మన మొబైల్లో కూడా టైమింగ్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు సపోజ్ ఈరోజు ఎగ్జాంపుల్ ఒక డేట్ అనుకోండి, మీరు కొన్ని రోజులు ముందు కానీ కొన్ని రోజులు వెనక కానీ డేట్ ఉండడం వల్ల ఇది సర్వర్ కనెక్ట్ అవ్వక ఇది సర్వర్స్ అనేది సిగ్నల్స్ వలన వస్తుంది. అది మీకు తెలిసే ఉంటుందా, సిగ్నల్స్ వలన వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఇవన్నీ చూసాము. ఎన్ని చేసినా కూడా మొబైల్ యాప్స్ అనేది డౌన్లోడ్ అవ్వడం లేదు అంటే మీకు మొబైల్ అనేది ఒకసారి రీసెట్ అనేది చేయండి. రీసెట్ అంటే ఏంటంటే మొత్తానికి మొబైల్ అనేది కొత్తగా మొబైల్ లాగా వస్తుంది. కానీ దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే మీరు మొబైల్లో ఉన్నటువంటి డేటా మొత్తం అనేది ఎగిరిపోతుంది. కాబట్టి మీరు ఒక్కసారి రీసెట్ కొట్టండి అంటే నార్మల్గా చేయడం కాదు, మీరు ఒకసారి ఆలోచించుకొని రీసెట్ కొట్టాలి. ఈ రీసెట్ కొడితే మీకు కొత్తగా అనేది ఉంటుంది, కానీ మొబైల్ నెంబర్స్ అన్నీ అనేది ఎగిరిపోతాయి. నేను ముందే చెప్తున్నా, జాగ్రత్త. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అంతేకాకుండా ఇటువంటి టెక్నాలజీ సంబంధించిన పూర్తి అప్డేట్స్ అనేది మన స్మార్ట్ టెక్నాలజీస్ ఛానల్లో అప్డేట్ ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్.